Hi, hello, shiny morning all. I am Sriram from KRR JPH School, H. Nadamanuru of Prakasam district. Today's story is The Thirsty Crow. Once there was a crow flying in the sky. It was hot summer and he felt thirsty. He looked for water here and there, but he could not find any water. At last, he saw a pot with a little water at the bottom of it. He tried, but could not reach the water. The crow's eyes fell on a pile of pebbles lying nearby. He got an idea to raise up the water level. The crow picked up the pebbles and dropped them into the pot. As more pebbles filled the pot, the water level in the pot came up high. The crow drank the water happily to quench his thirst and flew away. Moral of the story: where there is a will, there is a way. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను తెలుగులో చెప్పుకుందాం. ఒకసారి ఒక కాకి ఆకాశంలో ఎగురుతూ ఉంది. అది ఎండాకాలం కావడంతో ఆ కాకికి బాగా దాహం వేసింది. అక్కడ ఇక్కడ అంతా నీటి కోసం వెతికింది, కానీ నీరు మాత్రం దొరకలేదు. చివరికి ఒక కుండను చూసింది. ఆ కుండలో అడుగున ఎక్కడో కొద్దిగా నీరు ఉంది. ఆ నీటిని తాగటం కోసం ప్రయత్నం చేసింది, కానీ ఆ నీరు అందలేదు. ఆ కాకి యొక్క కళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఒక రాళ్ల గుట్టపై పడింది. వెంటనే తనకు ఒక ఐడియా వచ్చింది. ఆ నీటిని పైకి తీసుకురావటానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి రాళ్ల గుట్టలో నుంచి రాళ్ళని తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి కుండలో వేస్తూ ఉంది. అలా రాళ్ళు పడే కొద్దీ నీరు పైకి రావటం మొదలైంది. ఎక్కువ రాళ్ళు వేసిన తర్వాత నీరు పైకి వచ్చింది. అప్పుడు ఆ కాకి ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకొని ఆనందంగా ఎగిరిపోయింది. అంటే ఈ కథ యొక్క నీతి, సంకల్పం ఉన్న చోట ఖచ్చితంగా మార్గం ఉంటుంది అని అర్థం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్ బాయ్.